ఆయన ఈ భూమిలోకి రావాలంటే ఎలా వచ్చాడు? నరరూపధారిగా వచ్చాడు. కన్య గర్భమున ఆయన పరిశుద్ధాత్మ మూలంగా ఒక విత్తనము వలె వచ్చి, ఆయన ఒక బాలుడు పుట్టి పెరిగి అన్నీ చేసి నీ నా వలె అన్ని విషయంలో శోధించబడి ఏ దోషము లేని వాడిగా పరిపూర్ణ మానవుడిగా బ్రతికి ఆయన లోక పాప భారమును మోసుకుపోయే గుర్రపిల్ల వలె మరణించాడు. దాని తర్వాత చూస్తాం, పాతాళంలోకి వెళ్ళాలంటే ఇంకొక పోర్టల్. ఆ పోర్టల్కి నరరూపధారిగా వెళ్ళలేవు. ఆత్మలకి ఆత్మరూపంగా వెళ్ళాడంటే యేసు ప్రభు. ఆత్మల దగ్గరికి ఆత్మరూపముగా వెళ్ళి యేసు ప్రభు బోధించాడు. ఒకసారి ఈ మాటలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము.